హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫుల్ డే డైట్ ప్లాన్, ఐ మీన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చూపిస్తున్నాను. సో మార్నింగ్ అయితే ఇలా శంఖపూలు అండ్ వాటర్ విత్ లెమన్తో ఇలా టీ పెట్టేసుకున్నాను అనమాట, ఇద్దరికి, పాపకి నాకు. అండ్ 11:30 వరకు ఏం తీసుకోను, 11:30కి కంప్లీట్ మీల్ తీసుకుంటాను ఇలా విత్ కార్బ్స్ అండ్ ఫైబర్, ప్రోటీన్ అన్నీ కలిపి. సో దానికోసం ఒక కప్ బ్రోక్లీ అండ్ ఒక క్యారెట్, ఒక ఆనియన్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ చిల్లీ, మీ కారం తగ్గట్టు ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇవి తీసుకున్నాను. అండ్ రైస్ వచ్చేసి కంపల్సరీ 50 గ్రామ్స్, ఎక్కువ తీసుకోకూడదు, మళ్ళీ కార్బ్స్ ఎక్కువ అయిపోతాయి అనమాట. సో ఇలా అండ్ రైస్ ఒకవేళ కొలుచుకోవడానికి స్కేల్ లేదు అంటే టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ తీసుకోండి, సరిపోతుంది. సో ఇలా చూపించిన విధంగా వీడియోలో ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ పులావ్ ఎలా చేసుకోవాలో నార్మల్గా 1 పాట్ మీల్ చాలామందికి తెలిసే ఉంటుంది, స్పెసిఫిక్గా నేను చూపించక్కర్లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకున్న తర్వాత రైస్ అండ్ దానిపైన ధనియా పౌడర్, మిర్చి, అదేమంటారు మిరియాల పొడి, ఇవి వేసుకొని మీకు కావాల్సింది ఏది ఉంటే అది వేసేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వచ్చేసి ఒకవేళ వేవింగ్ స్కేల్లో కొలుచుకున్న వాళ్ళు ఏదన్నా కప్స్ వైజ్, టీ స్పూన్స్ వైజ్ కొలుచుకొని దానికి తగ్గట్టు వాటర్ డబల్ యాడ్ చేసేసుకోండి. సో నేను టీ గ్లాస్తో కొలుచుకున్నాను, హాఫ్ టీ గ్లాస్ రైస్ ఉంటే 1 టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, అది లిడ్ పెట్టేశాను. సో దట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇలా రైస్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో మధ్యాహ్నం కంప్లీట్గా ఇలా ఒక కీర అండ్ నైస్ కార్బ్స్, దాంతోపాటు ఫైబర్ అండ్ ప్రోటీన్, 2 ఎగ్ వైట్స్, 1 హోల్ ఎగ్, ఇలా ఎగ్స్ ఎక్కువ తీసుకుంటాను అనమాట ఆఫ్టర్నూన్. ఇలా ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ ఈవినింగ్ 6 వరకు ఏం తినను. 6 o'clockకి ఇలా ఒక జొన్న రొట్టె, లేదు అంటే 2 చపాతీలు, ఒక కప్ కర్రీ, టోటల్ ఒక కప్ కర్రీ ఇలా తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.